తప్పొప్పులకు బాధ్యత ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఎంత కాదనుకున్నా ప్రభుత్వ ప్రతిష్టను ఒకంత మసకబార్చింది. కూటమి పార్టీలలో కూడా తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎవరి వాదన వారిదన్నట్టుగా కనిపిస్తోంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు ఒకే రోజు తిరుపతిలో పర్యటించిన తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తమదైన శైలిలో ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునే విషయంలో అధికారుల కంటే ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి నుంచి సమాచారం తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సంఘటనకి బాధ్యులు పలానా వారని చెప్పకుండానే మీడియా సమక్షంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపం ఎందుకొచ్చిందని నిలదీశారు. ఎస్పీపై అయితే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పద్ధతి మార్చుకోరా, ఏం తమాషాగా ఉందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాటకు బేర్షరతుగా క్షమాపణలు చెప్పారు. బాధితులని ఆదుకుంటామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెబుతూనే టీటీడీలో వీఐపీ యాటిట్యూడ్ మారాలని కుండ బద్దలు కొట్టారు. ఈ ఘటనకు ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరిల మధ్య సమన్వయ లోపమే కారణమని ఎత్తి చూపారు. అలాగే పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొందరు పోలీసులు బాధ్యతగా వ్యవహరించినా కొందరు మాత్రం తొక్కిసలాట సమయంలో ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ఇకపోతే తిరుపతి తొక్కిసలాటకు ఎవరు కాదన్నా అవునన్నా బాధ్యత వహించాల్సింది మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానమే. టీటీడీలో ఆల్ ఇస్ నాట్ వెల్ అన్న సంగతి సీఎం సమక్షంలోనే ప్రస్ఫుటంగా బయటపడింది. ఆ సమీక్షలో ఏకంగా సీఎం ముందే టీటీడీ చైర్మన్ ఈవో శ్యామలరావులు వాగ్వివాదానికి దిగారు. ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఈవోపై చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరిని మందలించారు. టీటీడీ చైర్మన్ ఈవో శ్యామలరావుల మధ్య సమన్వయం లేదన్న వార్తలు గత కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. పాలక మండలి సభ్యులే ప్రైవేటు సంభాషణలో పలుమార్లు ఈ విషయంపై చర్చించుకున్నారు. ఆ కారణంగానే వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టోకన్ల జారీ కేంద్రం తలుపులు ఎప్పుడు తెరవాలి అని పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను ఎలా నియంత్రించాలన్న దానిపై ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రకటనలు చేయడంతో ఈ విషయంలో పనుల పరిశీలన సమీక్షల్లో కూడా ఎవరి దారి వారిదే, ఎవరి గోల వారిదే అన్నట్టుగా సాగడంతో కింది స్థాయి అధికారులలో గందరగోళం ఏర్పడిందంటున్నారు. తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమిలపై ప్రభుత్వం బదిలీ వేటు పడింది. టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి శ్రీధర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఆయన్ని బదిలీ చేశారు. మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్ లో సమన్వయం లేకుండా వ్యవహరించిన ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరిపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భక్తుల సౌకర్యాలు, భద్రత కంటే తమ సొంత ఈగో సాటిస్ఫాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న భావన టీటీడీ పాలక మండలి సభ్యుల నుంచి బలంగా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిరువురిపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు.